హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం రెండు చిన్న కథలు చెప్పుకుందాం. అది ఒక కథ ఏంటంటే శంభులింగము చెంబు అనమాట. ఇది అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరేంటి? సిరికొండ అనమాట. ఆ సిరికొండలోనూ ఈ శంభులింగము అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనమాట. ఈ బ్రాహ్మణుడు రోజు పొద్దున్నే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు తిది, వారము, నక్షత్రము అలాంటివన్నీ చెప్పి వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని, పండిస్తే పండు, బియ్యం ఇస్తే బియ్యము, డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకొని వాటితో అతను జీవనం సాగిస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది, ఆ ఊర్లోకి బందిపోటులు వస్తున్నారు అనే విషయం తెలుస్తుంది అనమాట. ఆ ఊర్లో వాళ్ళందరికీ తెలిసి వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు అవన్నీ తీసుకుని ఆ ఊర్లో ఉన్న పెద్ద గడ్డివాములో వాటిని దాచేస్తారనమాట. దాచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కుంటారు, ఈ బందిపోట్లకు కనిపించకుండా. ఈ శంభులింగం మాత్రం ఏం చేస్తాడు, దాక్కోకుండా ఆ వీధిలో ఉన్న ఒక అరుగు మీద కూర్చొని ఉంటాడనమాట. అయితే వీళ్ళు అనుకున్నట్టే ఆ ఊర్లోకి బందిపోటు దొంగలు వస్తారు. వచ్చి చూసేటప్పటికి ఏముంది, ఒక్క పిట్ట కూడా కనిపించదు వాళ్ళకి. ఆ ఇళ్ళన్నీ ఖాళీగా కనిపిస్తాయి. ఆ ఇళ్లలో కూడా ఒక్క వస్తువు కూడా వీళ్ళకి కనిపించదు. కనిపించబోయేటప్పటికి ఈ దొంగలు చాలా ఆశ్చర్యపోతారు. ఇదేంటి, ఇల్లంతా ఖాళీ, ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది, అసలు మనుషులు లేరు, ఇంట్లో సామాను లేదు అని వాళ్ళు ఆశ్చర్యంగా ఆ గ్రామం అంతా తిరిగి చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉండేటప్పటికి ఒక అరుగు మీద ఈ శంభులింగం కూర్చొని కనిపిస్తాడు. కనిపించేటప్పటికి ఈ దొంగలు అతని దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, నీ పేరేంటి అని అడుగుతారనమాట. అడిగేటప్పటికి ఇతను చెప్తాడు, నా పేరు శంభులింగము అని చెప్పి చాలా ధైర్యంగా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆ దొంగలకి ఈ శంభులింగము అనే పేరు వినేటప్పటికి బాగా నవ్వు వస్తుందనమాట. బాగా నవ్వొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, అవునా శంభులింగం, నీ చెంబు ఎక్కడ పెట్టావు అని హాస్యంగా ఎగతాళిగా అడుగుతారనమాట. అడిగేటప్పటికి ఈ శంభులింగం అంటాడు, అదేంటి, ఊరు వాళ్ళంతా గడ్డివాములో సామాన్లు దాచారు, నేను కూడా నా చొమ్మును తీసుకెళ్ళి ఆ గడ్డివాములోనే దాచాను అని నిజం చెప్పేస్తాడు. నిజం చెప్పేసేటప్పటికి ఈ దొంగలకి సంతోషం కలుగుతుంది. సంతోషం కలిగి ఆ సామాన్లన్నీ ఇక్కడ దాచి వీళ్ళంతా ఎక్కడికో పారిపోయారు అని చెప్పి అనుకుని ఆ గడ్డివాము మీద పడి మొత్తం గడ్డివామునంతా పెళ్ళగించి అందులో వీళ్ళు దాచుకున్న, ఈ ఊరు వాళ్ళు దాచుకున్న సామాన్ అంతా తీసుకుని గజ దొంగలు వెళ్ళిపోతారన్నమాట. కొంతసేపటికి ఈ ఊరు వాళ్ళందరూ వచ్చి చూసేటప్పటికి ఏముంది, దొంగలు వస్తువులన్నీ దోచుకుపోయారు. ఈ విషయం ఈ తెలివి తక్కువ శంభులింగం వల్లే జరిగింది, ఈ వీడి వల్లే మన సామాన్ ఇందులో ఉన్నాయి నా దొంగలకి తెలిసింది అని చెప్పి వాళ్ళందరూ శంభులింగం దగ్గరికి వచ్చి, అదేంటి, నీ చాదస్తపు మూలంగానే నీ చాదస్తం మూలంగానే మా సామాన్లన్నీ పోయాయి, చూడు మేము ఎంత నష్టపోయామో అని ఆ శంభులింగాన్ని నిందిస్తారనమాట. నిందించేటప్పటికి ఈ శంభులింగం అంటాడు, మీ సామానైనా ఏంటి పోయింది, నా చెంబు కూడా పోలేదా ఏంటి అంటాడనమాట. అనేటప్పటికీ ఆ మాటలు విని పాపం ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఇంకా అతన్ని ఏమీ అనలేక నెత్తి నోరు కొట్టుకుంటారనమాట. ఇంకో కథ ఏంటంటే, రెండో కథ ఎత్తుకు పై ఎత్తు. ఇదేంటంటే, ఒక ఊళ్ళో ఒక తిండిపోతు తిమ్మన్న అనే ఒక అతను ఉన్నాడు. వాడికి తిండి యావ ఎక్కువ అనమాట. రుచిగా వండించుకొని ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాడనమాట. పాపం అతనికి పిల్లలు కూడా ఎక్కువ మంది. అతనికి తిండి యావకు తగ్గట్టు ఏమీ పెద్దగా డబ్బు అది సంపాదించలేకపోయేవాడు అనమాట. అతనికి గుమ్మడికాయ కూర అంటే ఎంతో ఇష్టం అనమాట. అయితే ఒకసారి ఉగాది పండుగ రోజు గుమ్మడికాయ దొరికితే దేవుడికి ఒక కొబ్బరికాయ కొడతాను అని మొక్కుకున్నాడు అనమాట. మొక్కుకునేటప్పటికి ఆ అదృష్టం కొద్దీ ఏమవుతుంది, ఒక కాముందు ఈ తిమ్మన్నని పిలిచి, ఒరే చేలో గుమ్మడికాయలు కాసాయి, ఒక కాయ తీసుకెళ్ళు అని చెప్పి దానంగా ఇస్తాడనమాట. ఇచ్చేటప్పటికి ఇంకా తిమ్మన్న, అమ్మాయ అదృష్టం కలిసి వచ్చింది, గుమ్మడికాయ దొరికింది అని చెప్పి ఆ గుమ్మడికాయ నెత్తిని పెట్టుకుని ఊళ్ళోకి వస్తాడు. ఊళ్ళోకి వచ్చి ఇంట్లో కనుక ఇచ్చాడనుకో, పిల్లలు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఎగబడి తినేస్తారు. పాపం వీడికి ఇంకా ఒక్క పంటి కింద ఒక్క ముక్క కూడా రాదు. పిల్లలు చాలామంది ఉన్నారు కదా, అందుకని వీడికేమో గుమ్మడికాయ కూర అంటే ఇష్టమాయే. అందుకని ఏం చేస్తాడు, ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళ ఆవిడికి ఇవ్వకుండా పొరిగింట్లో ఉన్న అచ్చమ్మ అన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి, అచ్చమ్మ ఈరోజు మీ ఇంటికి నేను భోజనానికి వస్తాను, ఇదిగో ఈ గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ పులుసు వండిపెట్టు అని చెప్పి అచ్చమ్మని బతిమాలుతాడనమాట. బతిమాలేటప్పటికి ఆవిడ, సరేలేరా అదేముంది వండి పెడతాను అని చెప్పి ఆ గుమ్మడికాయ తీసుకుని ఇంట్లోకి వెళ్తుందనమాట. ఇంకా తిమ్మని ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి అన్నం
టైం అయ్యేదాకా భోజనం టైం అయ్యేదాకా ఇంట్లోనే కాలక్షేపం చేసి ఇంట్లో వాళ్ళతో చెప్తాడు, ఇదేంటి నాకు ఒంట్లో సరిగ్గా లేదు, నేను ఈ పూట అన్నం తిన్ను అని చెప్పి ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పేసేసి ఈ అచ్చమ్మ ఇంటికి భోజనానికి వస్తాడనమాట. భోజనానికి వచ్చేటప్పటికి ఈ అచ్చమ్మ ఏం చేస్తుంది, ఈవిడేం తక్కువదేం కాదు, ఇంట్లో గుమ్మడికాయ దాచేసుకొని పెరట్లో ఉన్న ఆకు కోసేసి దాంతో కూర వండి తిమ్మన్నకి అన్నంలో వడ్డిస్తుంది అనమాట. వడ్డించేటప్పటికి ఈ తిమ్మన్న గుమ్మడికాయ కూర అంటే చాలా ఇష్టం కదా, అందుకని గబా గబా కూర కలుపుకొని అన్నం తింటాడు. తినేటప్పటికి రుచి తెలుస్తుంది, ఇది గుమ్మడికాయ కూరలాగా లేదు అని చెప్పి అనుకొని, అచ్చమ్మ అదేంటి నీకు గుమ్మడికాయ కదా ఇచ్చాను కూర వండమని, ఇదేం కూర అని అడుగుతాడు అనమాట. అడిగేటప్పటికి, అయ్యో నాయన ఏం చేయను, గుమ్మడికాయ తరిగి పొయ్యి మీద పెట్టాను, అంట్లు తోముదామని చెప్పి పెరట్లోకి వెళ్ళి అంట్లు తోమి తిరిగి వచ్చానా, ఆ గుమ్మడికాయ ఉడికి ఇలాగ మునగాకు కూరలాగా అయిపోయింది అంటుందన్నమాట. అనేటప్పటికీ తిమ్మన్నకి ఆవిడ చేసిన మోసం అర్థమైపోయి ఏం చేస్తాడు, పాపం గుమ్మడికాయ కూర కోసం తిందామని వచ్చాడు కదా, ఆ మునగాకు కూర ఏం తింటాడు, అలాగే సగం ఆకలితో లేచి బయటకు వచ్చేస్తాడనమాట. బయటకు వచ్చేసేపటికి బయట అతనికి గుమ్మం పక్కన ఒక మట్టి ముంత, అంటే మట్టితో చేసిన ఒక కుండ లాంటిది అనమాట, చిన్న కుండ లాంటిది, మంచినీళ్ళు తాగుతాం చూసావా అట్లాంటిది అనమాట. అట్లాంటి కుండ కనిపించేటప్పటికి ఈ తిమ్మన్న ఏం చేస్తాడు, ఆ ముంత తీసుకువెళ్ళి అతనికి విస్తరి వేసి అన్నం అది పెట్టింది కదా, ఆ విస్తరి దగ్గర ఈ ముంత తీసుకెళ్ళి పెడతాడనమాట. పెట్టి ఆ విస్తరి దగ్గర ఉన్న ఖరీదైన కంచు చెంబు తీసుకొని వచ్చేస్తుంటే అచ్చమ్మ చూసి ఉలిక్కిపడి అదేంటి కంచు చెంబు పట్టుకొని వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి ఈ తిమ్మన్న అంటాడు, అయ్యో అచ్చమ్మ ఇదేంటి కంచు ముదిరి మట్టి ముంతయిందిలే అని ఆ చెంబు పట్టుకొని రెండో మాట్లాడటానికి అవకాశం లేకుండా బయటకు వచ్చేస్తాడనమాట. ఈ అచ్చమ్మకి అర్థమైపోతుంది, నేను చేసిన మోసానికి తిరిగి నాకు సమాధానం చెప్పాడు అని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎత్తుకి పై ఎత్తు, కథ కంచికి మనం ఇంటికి. ఓకేనా పిల్లలు, బాయ్ బాయ్, గుడ్ నైట్.